ఆదికాండం 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఐదు అందరం కలిసి చదువుదాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రసన్నతను పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. దేవుడు అన్నాడు, నా నోట నుండి బయలు వెళ్ళిన వచనం నిష్ప్రయోజనముగా నా యొద్దకు తిరిగి రాక అది నాకు అనుకూలమైన కార్యము చేయును అన్నాడు. వాక్యము ప్రవచనాత్మకమైనది, వాక్యము నిర్మాణాత్మకమైనది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. మనం దేవుని వాక్యానికి ఎందుకు అంత పెద్ద పీట సంఘాలలో వేస్తామంటే వాక్యమే మన జీవం, వాక్యమే మన ప్రమాణం, వాక్యము వలననే సమస్తం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు పరధ్యానముతో, చపల చిత్తముతో ఉండకూడదు. ప్రతి మాట శ్రద్ధగా పట్టుకొని దాని గురించి ఆలోచన చేసి అది నీ హృదయంలో కార్యము చేయనట్లుగా దానికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు రక్షణ అవసరమైతే రక్షణనిస్తాడు, పాపము ఒప్పుకోలు అవసరమైతే నిన్ను పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. నీకు ఆదరణ అవసరమా, హెచ్చరిక అవసరమా, వాగ్దానం అవసరమా, ఏది అవసరమో ఆ అవసరతను దేవుడు తీర్చి మన ఆత్మలకు తృప్తి కలిగించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటే అంత ధన్యులము అవుతూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకి ఎంతో పరిచయమైనటువంటి పేరు ఇక్కడ మనకు కనబడుతుంది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే అన్నాడు. ఆదాము ఎవరు? ఆదాము మానవ జాతికి అంతటికి మూల పురుషుడు. మొట్టమొదటి మానవుడు ఆదాము. అతని యొక్క వంశావళి గ్రంథాన్ని దేవుడు ఇక్కడ రాశాడు. అతని గురించి, అతని జీవితం గురించి కూడా కొన్ని విషయాలను దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఆదాము
అను పేరునకు అర్థమేంటి? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా చెప్పచ్చు. ఆదాము అను పేరునకు అర్థం ఏంటి? ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? సరే, నేను చెప్తున్నాను, ఆలకించండి, మర్చిపోవద్దు. ఆదాము అంటే ఎర్రని వాడు అని అర్థం. ఒక అర్థమే కాదు, ఇంకొక అర్థం కూడా ఉంది. నిర్మింపబడినవాడు అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే పురుషుడు అని అర్థం. 3 అర్థాలు ఆదాము అను పేరునకు ఉన్నాయి. ఎర్రనివాడు, నిర్మింపబడినవాడు, పురుషుడు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పేరును దేవుడు మొదటి మానవునికి పెట్టాడు. దేవుడు ఆదామును నిర్మించాడు. పరిశుద్ధ గ్రంథములో 2 ఆదాములు ఉన్నారు. మొదటి ఆదాము మానవ జాతి అంతటికీ మూల పురుషుడు. కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరలోకములో ప్రవేశించు వారందరికీ, ఆత్మ సంబంధంగా పుట్టిన వారందరికీ ఆయనే మూల పురుషుడు. సమస్త జగత్తుకు ఆయనే మూలం. కానీ మానవాళికి, మానవ జాతికి ఆదామును మూల పురుషుడిగా దేవుడిచ్చాడు. దేవుడు ఆదామును నేలమంటితో నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. లోకంలో ఉన్న ఏ సిద్ధాంతాలు కూడా సత్యం కాదు. కోతి నుండి మనిషి పుట్టాడనో, లేకపోతే ఒక దేవుని తలలో నుండి ఫలానా జాతి వారు, కాళ్ళల్లో నుండి ఫలానా జాతి వారు, భుజముల నుండి ఫలానా జాతి వారు, ఉదరములో నుండి ఫలానా జాతి వారు పుట్టారని ఏ సిద్ధాంతము నిజమైనది కాదు. దేవుడే స్వయంగా నరులను నేలమంటితో చేశాడు. బైబిల్ దాన్ని నిరూపించింది. పరిశుద్ధ గ్రంథములో అది స్పష్టంగా రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27 వచనాలు చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, పురుగును, జంతువులను ఏలుదురు అని పలికిన. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించెను అన్నాడు. నరులు అని వారికి పేరు పెట్టేను అని దేవుడు తన వాక్యంలో రాశాడు. దేవుడు మనకు అవయవ నిర్మాణం చేశాడు. ఎముకలు, మాంసము, చర్మములను మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఆయన హస్తాలతో చేశాడు అని యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి మనము గ్రహించగలుగుతూ ఉంటాం. 9, 10 కూడా చదవండి, 11 వరకు. యోబు గ్రంథం 8 నుంచి సహాయం చేయండి. 10వ అధ్యాయంలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి 9 చదవండి. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,
పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవముననుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితే. అంటే మానవుని యొక్క నిర్మాణంలో అన్ని విషయాలు ఆయన చేశాడు. ఆదామును దేవుడు నేలమంటితో నిర్మించాడు. ఆయనకు ఎముకలు, నరములు, మాంసము, చర్మము, నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవాత్మనిచ్చింది. దేవుని శ్వాసము మనలోకి వచ్చింది, అప్పుడు నరుడు జీవాత్మాయను అన్నాడు. అంతేకాదు, వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని. అంతేకాదు, వారిని అధికారముతో నింపాడు, సమస్త భూమిని ఏలుడి అని చెప్పి వారికి అధికారాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఆదామును ఇంత అద్భుతంగా చేశాడు. ఆదాము సంతతి అయిన మన అందరి నిర్మాణ స్థితి ఇదే. తల్లి గర్భములో ఎముకలు లేదా చూలాలి గర్భములో ఎముకలు ఎలాగ ఎదుగుతున్నావో నీకు తెలుసా అని అడిగాడు. దావీదన్నాడు, నువ్వు నన్ను రూపించిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మానవుని జన్మ ఆదాముతో ఆరంభమై ఎంత ఉన్నతమైనటువంటి విధానంలో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం, ఆదామునకు బాల్యము లేదు, అలాగే కడపటి ఆదామైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వృద్ధాప్యము లేదు. ఆదాం అనే పేరు అతనికి పెట్టి మానవాళికి మూల పురుషునిగా ఆయన నిర్మించాడు. ఏదైనా తోటలో ఆయనను ఉంచాడు, ఆయనకు ఆజ్ఞ నిబంధనను ఇచ్చాడు. ఆయనను తన తోటలో ఆ తోటనంతటిని సేద్యపరచడానికి ఆయన వారిని అక్కడ ఉంచాడు. అక్కడ శాపం లేదు, అనారోగ్యం లేదు, మనోచింత లేదు, విచారం లేదు. దేవుడు చెప్పిన కాలం, చెప్పినట్టుగా వారు విన్నంత కాలం ఏదేనిలో వారు ఉల్లాసంతోనే ఉన్నారు. ఏదేనంటేనే ఉల్లాసం. ఆయన పంట పండించలేదు, కష్టపడలేదు, తన చెమట నేలన కార్చలేదు, ఆహారం సంపాదించుకోలేదు. ఆదామునకు ఎంతో ఆనందకరమైన జీవితం ఉంది. సాటి అయిన సహాయము దేవుడు చేశాడు. ఆ తోట చెట్ల మధ్య ఏదైనా ఫలం వారు తిని మరి అక్కడ పారుతున్న 4 నదుల నీళ్ళల్లో తాగి సంతోషంతో ఆదాము జీవించడం మొదలుపెట్టాడు. కానీ ప్రియులారా, ఆదాము యొక్క జీవితంలో 2 తప్పిదాలు మానవాళికి అంతటికి కూడా శాపాన్ని తీసుకొచ్చాయి. ఆ శాపం నేటి వరకు మన మీదనున్నది. అయితే కడపటి ఆదాము ఆ పాప శాపాలను తొలగించి మనందరికీ మరలా మొదటి ఏదేనును, మరింత శ్రేష్టమైన ఏదేనును ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. ఏదేను తోటలో నుంచి ఆదామును తన ఆజ్ఞాతిక్రమించిన తర్వాత వెళ్ళగొట్టాడు. ఈ తోట చెట్ల మధ్యలో మీరు దేనినైనా తినవచ్చును, కానీ ఆ తోట చెట్ల మధ్యనున్నటువంటి మంచి చెడులు అని తెలివినిచ్చు వృక్ష ఫలం మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి అతని భార్య అయిన హవ్వ సర్పము యొక్క మాట విని ఆ మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని తిన్నది. తన భర్తకు కూడా తెచ్చిచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరు దిగంబరులని గ్రహించారు. అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో
దేవుడు ఆదాముని అడిగాడు. కానీ ఆదాము ఒప్పుకోలేదు. అతిక్రమము చేశానని ఆయనకు ఒప్పుకోలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపమని చెప్తుంటుండగా ఆ పాపం ఆదాములోకి ప్రవేశించింది. ఆ పాపపు స్థితిలోనే జీవవృక్ష ఫలాలు కూడా తిని ఇలాగే నిరంతరము ఉంటారేమోనని చెప్పి ఏదెనులో నుండి దేవుడు ఆదామును వెళ్ళగొట్టేను అన్నాడు. అగ్ని ఖడ్గజ్వాలలను దానికి కాపలిగా పెట్టాడు. మళ్ళీ ఏదెనులోకి రాకుండా, ఆశీర్వాదంలోకి రాకుండా, ఉల్లాసంలోకి రాకుండా, ఆనందంలోకి రాకుండా పెట్టాడు దేవుడు వాటిని. ఎందుకంటే ఆదాములో ఉన్న పాప స్వభావం ఆ జీవవృక్ష ఫలాలను తింటే నిరంతరం ఉంటుంది. దాన్ని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు ప్రణాళిక రచించాడు. ఆదాము గురించి దేవుడు అన్నాడు, ఆదాము ఆ అతిక్రమాన్ని ఒప్పుకోలేదు, రొమ్ములో దాచుకున్నాడు అన్నాడు. ఈనేడు ఆదాము సంతతి అయిన మనం పాప స్వభావముతోనే పుట్టి పాపపు ఇష్టమైన క్రియలతో జీవిస్తూ ఉన్నాం. దాన్ని ఒప్పుకొని రక్షణ పొందుతున్నామా, లేదా ఒప్పుకొనకుండానే పాపక్షమాపణ పొందకుండానే బ్రతుకుతున్నామా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రమ్ములో నా పాపము కప్పుకొని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను. ఆదాము దోషములను దాచిపెట్టుకున్నాడు, పాపమును కప్పుకొని ఉన్నాడు అన్నాడు. ఎక్కడ అంటే రొమ్ములో, హృదయములో అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈనాడు మన హృదయంలో దోషాలు, పాపాలు దాచిపెట్టుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? ఆజ్ఞను అతిక్రమించి కూడా ఒప్పుకొని ప్రభు యొక్క కృప పొందలేకపోతున్నామా? అలాంటి స్థితిలో ఉంటే మనం ఎప్పుడూ కూడా రక్షణ పొందలేము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతలు 28లో అన్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. ఎందుకంటే మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, కానీ కడపటి ఆదాము దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఆ కడపటి ఆదాము యొక్క స్వభావము మనలోకి రావాలి అంటే మనం మన పాపాలు ఒప్పుకోవాలి, మన అతిక్రమాలు తుడిచివేయబడాలి, మనము నిర్దోషులమని ఎంచబడి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. 32వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన 32 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ఆదాము యొక్క పాత రోత స్వభావం మనలో ఉన్నప్పుడు మనం పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టబడలేనటువంటి స్థితిలో ఉంటాం. దేవుని స్వభావం మనలోకి రాకపోతే నరకానికి, ఆరని అగ్నికి యుగయుగాలు కూడా వేదనకరమైనటువంటి స్థితిలోకి వెళతాం.
అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా మనందరి పాపాల కొరకై ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఆదాము చెరిపివేసుకున్నాడు. భౌతికంగా ఒకవేళ దేవుని రూప పోలికలలో కనబడిన ఆంతర్యమున దేవుని యొక్క పోలిక అయినటువంటి పరిశుద్ధత, నీతి, జ్ఞానాలను కోల్పోయిన వాడై అంధకారంలోకి నెట్టబడి పాపశాపాలను అనుభవిస్తున్నాడు. అయితే దేవుడు ఆ స్వభావం మనకు తిరిగి ఇవ్వడానికి, ఆయన స్వభావం, ఆయన పోలిక మనలో కలిగించడానికే ఈ లోకానికి కడపటి ఆదాముగా వచ్చాడు. ఆయన నిర్మింపబడి మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అన్నాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, యెషయా 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను, సముద్రపు యొక్క అగాధములో నేను వాటిని పడవేతును అన్నాడు. ఇంకా రక్షణ లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, అతిక్రమాలు దాచి ఎంత కాలం జీవిస్తావు? ఉచితంగా శిలువ మరణం, ఆయన శిలువలో రక్తాన్ని కార్చి నీ పాపాలను క్షమించాడు, వాటిని తుడిచివేశాడు. ఒప్పుకుంటే చాలు పాపక్షమాపణ లభిస్తుంది. 1 యోహాను 1:9 అన్నాడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇంకా ఆదామేనా నువ్వు? ఆదాము స్వభావములోనే జీవిస్తున్నావా? ఆ మొదటి పాత రోత స్వభావము నుంచి విడుదల పొందు. కడపటి ఆదాము సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. గొప్ప రక్షణ అనుభవానికి వస్తావు, ధన్యుడవవుతావు. నరకపు శిక్ష నీ మీద ఉండదు. అతిక్రమాలు తుడిచివేశాడు. నువ్వు ఆదాము దాచుకున్నట్టు దాచుకుంటే ఏదేనులో నుంచి ఆయన వెళ్ళగొట్టబడిన రీతిగానే పరలోకము నుండి, అంటే పరలోకంలోకి ప్రవేశించకుండా నరకానికి వెళ్ళగొట్టబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైన స్థితిలోకి వెళ్ళకూడదని దేవుడు కార్యం చేశాడు. అప్పటికప్పుడే ఆయన గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాయిలను ఆదామునకును హవ్వకును కుట్టించాడు. వారిని రక్షించాడు, విమోచన కార్యం చేశాడు ఆయన. మరి నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే ఆ ధన్యత నీకు లభిస్తుంది. గొర్రెపిల్లవలే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఈ రక్షణ అనుభవం లేకపోతే యేసుతో నీకు ఎలాంటి సంబంధం, బాంధవ్యం ఉండదు. ఒకవేళ నువ్వు చర్చికి రావచ్చు, ఆలయంలో కూర్చోవచ్చు, పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, అన్ని పనులు చేయొచ్చు, కానీ కానికి ఇవ్వచ్చు, కానీ నీవు రక్షణ లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించవు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరూ క్రైస్తవులే అని చెప్పినా నీవు స్వయంగా నీ పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందకపోతే నీకు ఇది ధన్యత లభించదు. కాబట్టి నువ్వు ఎవరైనా సరే ఇప్పుడే ప్రభువా నేను పాపినని ఒప్పుకో, ఈ గొప్ప రక్షణ అనుభవాన్ని పొందుతావు. రెండవది, దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, కానీ ఆ నిబంధన కూడా ఆదాము మీరాడు. ఆదాము నిబంధన మీరేను అని చెప్తా ఉన్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. దానియేలు తర్వాతి గ్రంథం హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదాము నిబంధన మీరినట్టు వారు నా ఎడల విశ్వాసఘాతకులైరి, నా నిబంధనను, నాతో చెప్పండి అమ్మా అందరూ, ఆదాము, గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, స్పష్టంగా అందరికీ వినబడేటట్టు చెప్పండి. ఆదాము నా నిబంధనను మీరియున్నాడు. ఈనాడు రక్షించబడి దేవుని బిడ్డలమైన మనం
ఆయన నిబంధనలో ఉన్నాం. ఇది క్రొత్త నిబంధన. ఆనాడు యూదులతో చేసిన నిబంధన కాదు. మరి ఆదాము మీరి విశ్వాసఘాతకుడైనట్టుగా నువ్వు మీరుతున్నావా? నువ్వు కూడా విశ్వాసఘాతకుడవు, ఘాతకురాలు అవుతున్నావా? నిబంధనలో నిలిచి ఉన్నావా లేక తప్పిపోతున్నావా? ఇదిగో నేను మీతో చేస్తున్న నిబంధన. చూడండి, మత్తయి శుభవార్తకు రండి. మత్తయి శుభవార్తలో ఆయన తన ప్రియ శిష్యులతో అందరితో ఈ నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇది మీ కొరకై విరువబడిన నా శరీరం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 19 నుంచి సహాయం చేయండి. 18 చదవండి, సరిపోతుంది. పస్కాను సిద్ధపరిచిరి. సరే, 26వ వచనం చదవండి అమ్మా. వారు భోజనము చేయుచుండగా దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన అనే దాని మీద 1 అనే సంఖ్య వేసి చిన్న అక్షరాలతో పుట్నోట్లో రాయబడి ఉంది. అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని. ఇది నా శరీరం, ఇదిగో నా రక్తం, పాప క్షమాపణ కొరకు చిందిస్తున్నాను, ఈ కొత్త నిబంధనలో మీరుండండి అన్నాడు. రక్షించబడి బాప్తీసం తీసుకొని ప్రభు బల్లలో పాలు పొందుతూ సంఘములో చేర్చబడిన సహోదరుడా, నీవు ఈ నిబంధనను మీరుతున్నావా, నిలిచి ఉన్నావా? ఈ నిబంధనలోకి వచ్చిన వారందరూ అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయుటలో ఉన్నారు, తెగకయుండిరి అన్నారు. ఇదే క్రొత్త నిబంధన. ఆయనతో సహవాసమే. నువ్వు నిబంధనను మీరుతున్నావా? ఎందుకు ఆదాము మీరాడంటే ఏదెన్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఇక ఆదాముతో దేవునికి సహవాసం లేదు. తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి నిబంధనను మీరాడో ఆదాముకు దేవునికి మధ్య ఉన్న సహవాసము తెగిపోయింది. ఆయనతో సహవాసం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఈనాడు యేసు ప్రభు వారు కడపటి ఆదాముగా మనకి మరలా ఆయనతో సహవాసం ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఎందుకు అసమాధానం, నెమ్మది లేని స్థితి కుటుంబంలో, వ్యక్తిగతంగా, సంఘంగా అనుభవిస్తున్నాం? ఆయన నిబంధనలో లేము, సహవాసం అనుభవించట్లేదు. రక్తదేహాలు భౌతికంగా ఏదో రొట్టె ద్రాక్షారసం నువ్వు అనుకుంటున్నావా? వాటి విలువ, ప్రాముఖ్యత, ప్రాధాన్యత గ్రహిస్తున్నావా? మీ కొరకు విరవబడినది, మీ కొరకు చిందించిన నా రక్తము అన్నాడు. ఎప్పుడు కానీ ప్రభువు విలువను గుర్తించి భయపడుతూ ఆయనకు లోబడే వారంగా ఉండాలి. నిబంధనలో నిలిచి ఉండాలి. నిబంధనలో నిలిచి ఉంటే మనకు దీవెనలే. నిబంధన మీరితే దీవెనలు ఉండవు.
ఆదాముని గురించి దేవుడు బాధపడ్డట్టే మన గురించి కూడా దేవుడు బాధపడేటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆదాము వలన అందరికీ మరణం వచ్చింది, కానీ కడపటి ఆదాము అందరికీ జీవం ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ జీవం అధిక జీవముగా మనలో పరిమణించాలంటే దేవునితో ఇంకా ఎక్కువ సావాసం, బంధం, సహవాసాన్ని సమృద్ధిగా మనం కలిగి ఉండాలి. 15వ అధ్యాయము ఇక్కడ మనం గమనిస్తే ఆదాము, చదవండి అన్న. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను అన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి సహాయం చేయండి. చదవండి. 20-21 చదవండి, సరిపోతుంది. 20-21. మరియు అపరాధము విస్తరించినట్లు పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా మనకు పాపక్షమాపణ జీవాన్ని ఇస్తున్నాడు. అయితే మొదటి ఆదాము వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. 12వ వచనంలో ఆదాము వలన మరణము వచ్చింది అని రాయబడి ఉంది. 12వ వచనం 5-12 రోమాపత్రిక. అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణమందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని నవీన స్వభావం కడపటి ఆదాము ఆత్మ మనలోకి వస్తే మనము జీవం పొందాలి. ఆదాము వలన మరణం, కడపటి ఆదాము వలన జీవం మనము కలిగిన వారమై ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉండాలి. ఈనాడు నిబంధనలో నిలిచి ఉంటే ఆ జీవము నీకుంటుంది. నిబంధనలో నిలిచి ఉండని వారు ఆ జీవం పొందలేరు అని అర్థం. దేవుడిచ్చిన నిబంధన, క్రొత్త నిబంధన, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన యందు బలపడి ఉండడమే. రక్షణ పొందిన వారికి ఇక మరే బాధ్యత లేదు. నిబంధనలో నిలిచి ఉంటే నీకు సమాధానం, సహవాసం ద్వారా దీవెనలు, సకల విధములైన మేలు కలుగుతుంది. ఒకవేళ కొన్ని సందర్భాలు శ్రమలు, నిందలు, అవమానాలను గాఢాంధకార లోయల్లో నువ్వు ప్రవేశించిన దేవుడు నిన్ను విమోచించి తన యొక్క పరిపూర్ణమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు. మరట్టి నిబంధనలో మనం నిలిచి ఉన్నామా? సహవాసంలో బలపడుతున్నామా? శుక్రవార స్త్రీల కూటం సహవాసం, సంఘ ప్రార్థన సహవాసం, ఆదివార ఆరాధన సహవాసమే. రాత్రికాల ప్రార్థనలు మనకెంతో దీవెన, జీవాన్ని కలగజేస్తాయి. ఏ సహవాసంలో నువ్వు నిలిచి ఉన్నావు? రక్షించబడి దేవుని బిడ్డవై నిబంధనలో నిలిచి ఉన్నావా? ఒక నిర్ణయం, నిబంధన, ప్రతిష్ఠిత మనకు లేకపోతే మనమెన్నడూ దేవుని పరిపూర్ణంగా సేవించలేము.
సంఘం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలంటే సహవాసం అవసరం. ఆ సహవాసంలో నువ్వు ఉంటున్నావా? నీకు స్త్రీల కూడికలో పాలు పొందడం తెలుసా? ప్రార్థనలో నలగడం తెలుసా? సంఘ ప్రార్థనలో రాత్రంతా దేవునితో పెనుగులాడడం తెలుసా? ఆదివారం మాత్రమే ఆలయానికి వచ్చి నువ్వు ఎలా పరలోకంలో ప్రవేశిస్తావు? నువ్వు ఏ విధంగా చెక్కబడతావు? ఏ విధంగా సరిచేయబడతావు? సంఘ ప్రార్థన, స్త్రీల కూటం, రాత్రి ప్రార్థనలు సహవాసములో మనల్ని నిలిపి మనకు సహనాన్ని నేర్పిస్తాయి. దైవికమైన క్రమములోకి, ఆ పోలికలోకి మనల్ని చెక్కేటువంటి వారిగా ఉంటాయి. కాబట్టి ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికీ మేలు పొందు. ఆదాము నిబంధన మీరాడు, నువ్వు మీరకూడదని దేవుని సంకల్పం. మనకు బాధ్యతలు, అనారోగ్యాలు, సమస్యలు, శ్రమలు ఇవన్నీ ఉన్నాయని దేవునికి తెలుసు. ఆయన అన్నాడు, మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. సమస్యల గురించి, అనారోగ్యాల గురించి, పోషణ గురించి, సంపాదన గురించి చింతిస్తూ దేవుని వాక్యానికి, సహవాసానికి నువ్వు దూరం అవ్వద్దు. అక్షయమైన దాని కొరకే కష్టపడుడి. క్షమించండి, అక్షయమైన దాని కొరకే కష్టపడుడి, క్షయమైన దాని కొరకు కష్టపడకుడి అన్నాడు. మనుష్య కుమారుడు మీకిచ్చును అన్నాడు. నువ్వు రక్షించబడి ఇప్పటి వరకు ఎన్ని ఆశ్చర్యాలు నీ కుటుంబ జీవితంలో చూసావు, నీ వ్యక్తిగత జీవితంలో చూసావు, నీ సంఘ జీవితంలో చూసావు. ఆయనను నీకు నిబంధన అంటే లెక్కలేదు. కృప చూపించుటల ఐశ్వర్యవంతుడైన దేవుడు నిన్ను ఇంతగా ప్రేమిస్తే, ఆయనను ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘంలో చేర్చబడిన నీవు ఒక స్త్రీల కూటంలో వచ్చి కూర్చోవడం తెలియదు, ఒక గృహ కూటానికి వచ్చి కూర్చోవడం తెలియదు, ఒక సంఘ ప్రార్థనలో సహోదరులు సహోదరులు ప్రార్థిస్తుంటే ఏకీభవించడం తెలియదు. ఆరాధనకే ఆలస్యంగా వస్తూ ఉన్నావు. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికమైన దేవుని ఏర్పాటులోకి వస్తావు? ఇది నిత్యత్వంలో నిలిచి ఉండే మాటలు. నువ్వు వింటున్నప్పుడు దేవునికి లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకో. సంవత్సరాల తరబడి అలాగే నీకు ఇచ్చిన తలాంతును నువ్వు దాచిపెట్టుకుంటే ఒకానొక దినమున సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రద్ధతో, ఆసక్తితో సహవాసాన్ని వెంబడిస్తే మనం ధన్యులమవుతాం. 40 మంది ఉండక్కర్లేదు, నలుగురున్నా చాలు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మీరు అనుకుంటున్నారేమో స్త్రీల కూటానికి మేము రాకపోతే పాస్టర్ గారు స్త్రీల కూటం మానేస్తాడని. ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగనొద్దు. 3 చాలు, 4 చాలు. దేవుడు 2, 3 సమకూరుస్తాడు అక్కడ. ప్రార్థన ద్వారానే సంఘానికి క్షేమం. ప్రార్థన లేకపోతే సంఘం నిలవదు, ఉండదు. ఈ కట్టడాలు మిగులుతాయి తప్ప ఆత్మలు ఆయన ఆలయంలో ఆనందించవు. సంఘ ప్రార్థనలో ఉండాలి. సంవత్సర కాలం అవుతుంది నేను సంఘ ప్రార్థనలు నిర్వహిస్తూ, ఒక్క కూటం మానలేదు. సంఘ ప్రార్థన అంటే ఎలియా బ్రదర్ నేనే, ఇంకెవరు రారు. కొత్త దినాలలో యేసుబాబు గారు వచ్చేవారు అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి. అదంటే దూరం. దగ్గరున్న సహోదరులకు ఎవరికి సంఘ ప్రార్థన వద్దు. సహోదరులలో కొంతమంది ఆ సంఘ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారు, మిగతా వారికి వద్దు. రాత్రి ప్రార్థనల వాసనే వద్దు అసలు. నేను ఎందుకు ఇంత గట్టిగా మీతో చెప్తున్నానో వివేచించండి, ఆలోచించుకోండి. రానున్న దినాలు ఎంతో ప్రమాదకరమైనవి. యేసును నేను ఎరగనని పారిపోయిన పేతురు వలె ఉంటావో, యేసుతో నిలబడి పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థనా శక్తి పొంది దేవుని నామాన్ని మహిమపరుస్తావో నీకు నీవే తేల్చుకో. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని ఎప్పుడూ మొద్దుబారనీయడు. నీవు ఒకవేళ ప్రార్థించడం, ఆరాధన చేయడం, వాక్యం చదవడం, సంఘ సావాసానికి మానేస్తే నూతన చిగుర్లను దేవుడు వేస్తాడు. యెషయా మొద్దుకు చిగురు పుట్టును అన్నాడు. ఆ చిగురులే రానున్న దినాలలో సంఘానికి మూల కంబాలుగా ఉంటారు, దేవుని కార్యాలను జరిగించేవారిగా ఉంటారు. ఒక ఆత్మ రక్షించబడాలంటే, ఒక ఆత్మ పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే సామాన్యమైన విషయమా? ఎన్ని దుర్వ్యసనాలు, పాపము,
పాప సంబంధమైన అలవాట్లు ప్రజలను ఏలుతున్నాయి. ఒక్క ఆత్మ విషయమై నీకు భారం లేదు. కన్నీరు విడిచి దేవుని సన్నిధిన కనీసం నీ కుటుంబ సభ్యుల కొరకు కూడా నువ్వు ప్రార్థించవు. తాగుబోతులుగా, వ్యసనపరులుగా, జూదపరులుగా, ఆ బెట్టింగులు, పేకాట, మద్యప్రాణం, ఇతరమైన దుర్వ్యసనాలకు లోబడి వారు తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. నీకు భారం, బాధ్యత, శ్రద్ధ ఉందా? ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడన్న విశ్వాసం ఉందా? నీ పిల్లల క్షేమం కొరకు అంగలారుస్తున్నావా? సంఘాన్ని ఆని పెట్టుకొని ప్రార్థిస్తున్నావా? అదే నిబంధన, ఆ నిబంధనలో నిలిచి ఉంటే మనం ధన్యులమవుతా. ఆదాము నిబంధన మీరాడు. అతని మొదటి కుమారుడు కయీను దుష్టుని సంబంధి అన్నాడు. కానీ దేవుని అపరిమితమైన కృప ఆదాము మీదనున్నది కనుక హేబేలు చనిపోయినప్పటికి కూడా షేతును బహుమానంగా దేవుడిచ్చాడు. షేతుకు ఎనోషు పుట్టాడు. ఎనోషుకు కెయినాను, మహలలేలు, ఆ తర్వాత ఎరేదు, ఆ తర్వాత హనోకు. అతని వంశావళిని దేవుడు చిగురుస్తూ వచ్చాడు. మోడు బారనివ్వలేదు, మొద్దు బారనివ్వలేదు. ఎంత ధన్యుడయ్యాడు! ఎందుకంటే ఆదాము దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఇప్పటికీ ఆ కృప మనకు విస్తరించింది. నువ్వు అతిక్రమాలు ఒప్పుకో, నిబంధనలో నిలిచి ఉండు. ఆదామునకు ఎలాగైతే దేవుడు కృపా ఏర్పాటు నెరవేర్చాడో నీకు కూడా ఆయన అతి ధన్యతను అనుగ్రహిస్తాడు. ఆదామును దేవుడు ఏమన్నాడు తెలుసా? చివరికి ఆదాము ఏమని పిలిచాడో తెలుసా? ఆయన్ను ఎందుకు ఆ మాట అన్నాడో కూడా మనం చూద్దాం. మూడవదిగా, ఆదాము అతిక్రమము అతిక్రమించిన, నిబంధన మీరిన, దేవుడి స్వభావం పోలిక ఎంతో కొంత ఆయనలో ఉంది కాబట్టి ఏదోరులో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత మరలా పశ్చాత్తాపడుతూ ఆయన యొక్క కృప పొందుకుంటూ వచ్చాడు. ఆదామును దేవుడు లూకాసు వార్తకి రండి. లూకాసు వార్త 38వ వచనం, 3వ అధ్యాయం 38:3. త్వరగా సాయం చేయండి, ముగించేస్తాను. 38:3. క్షమించండి, 3వ అధ్యాయము 38వ వచనం. లూకా 3:38. కెయినాను ఎనోషుకు, షేతు ఆదామునకు. ఆదాము దేవునికి కుమారుడు. నాతో చెప్పండి, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి, అతిక్రమించిన, నిబంధన మీరిన దేవుని అపారమైన కృప ఒప్పుదలలోకి తెచ్చి నిబంధనలో నిలిపి ఆదామును కుమారుడు అని పిలిచాడు. ఈనాడు నువ్వెవరి కుమారుడు? కడపటి ఆదాము కుమారుడవా, లేక మొదటి ఆదాము కుమారుడవా? దేవుని కుమారుడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఆయన కుమారులనబడుదురు అన్నాడు. సహవాసం ఎంత గొప్పది! అందులో నిలిచి దేవుని బిడ్డవవుతున్నావా? ఎదుగుతున్నావా? ఆదామును చివరికి దేవుడు ప్రవచించేను అని చెప్పాడు. యూదాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రవచించు వారిలో ఆదాము కూడా ఉన్నాడు. 1:14. యూదా ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లనెను. అంటే ఆదాము కూడా ప్రవచించాడు. మొదట ఆదాము ప్రవచించాడు, హేబేలు ప్రవచించాడు, షేతు ప్రవచించాడు. ఇట్లా ఏడవ వాడైన హనోకు కూడా ప్రవచించెను అన్నాడు. అందుకే ఆదాము దేవుని కుమారుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈనాడు నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి ధన్యత కలిగి ఉన్నావా? నువ్వు అతిక్రమాలు ఒప్పుకొని నిబంధనలో నిలిచి ఆయన కృప పొందితే నీవు దేవుని కుమారుడు అనబడతావు.
మనం ప్రార్థనలో ఉండండి, సంఘ సావాసంలో ఉండండి, దేవుని పని ఎంత మాత్రం చేయలేదు. స్వామిగారు అన్నారు, కార్యక్రమాలు జరుగుతాయి కానీ కార్యము జరగదు అన్నాడు. ఎంత ఆర్భాటంగా ఉద్యోగ సభలు నిర్వర్తించుకోవచ్చు, ఎంత ఆర్భాటంగా పెద్ద పెద్ద కూటాలు నిర్వహించవచ్చు, అనేకులకు భోజనాలు పెట్టవచ్చు, కానీ ఒక్క ఆత్మ రక్షించబడదు, ఒక్క ఆత్మ పరిపూర్ణతలోకి రాదు. మనం సంఘంలో నలుగుతూ, ప్రార్థనలో బలపడుతూ, ఉపవాసాలు జాగరణలతో నిబంధనలో నిలిచి ఉంటే వేదికలే మనకు అక్కరలేదు, మైకులే మనకు అక్కరలేదు, నోటి మాట చాలు దేవుడు కార్యాలు చేయడానికి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాట్లాడకపోయినా నడిస్తే చాలు, మన ప్రభావం వాళ్ళలో పనిచేసి దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు, కృప చూపుతూ ఉంటాడు. మా వివాహం చేసిన కన్నూరి జేమ్స్ అన్న గారు, నేను తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతికి వచ్చాడు, కేతనకొండలో ఉన్నప్పుడు కూడా కేతనకొండలోకి వచ్చాడు. ఆయన ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు. కేతనకొండలో నేను ఉన్నప్పుడు నాకున్న వ్యక్తిగత సమస్యలు, సేవా పోరాటాలు, కుటుంబ ఇబ్బందుల మధ్య నా ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు అంగీకరించట్లేదన్న చింతలో ఉన్నాను. రాత్రి సమయంలో వారు వచ్చారు, వాళ్ళకు చర్చిలో పడక ఏర్పాటు చేశాను. భోజనాలు అయిపోయిన తర్వాత ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, తమ్ముడు, మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు, ఎందుకంటే మనకు వాగ్దానం ఉన్నది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అన్నాడు. ఆ మాట ఇప్పటికీ నా హృదయంలో పడింది. ఆ మనిషి లేడు, కానీ ఆయన దేవునితో నలిగి గడిపి చెప్పిన ఆ మాట పెద్ద ప్రసంగ పీఠిక మీద నుంచి చేయలేదు, మంచంలో కూర్చుండి మాట్లాడుతూ సామాన్యంగా పలికిన మాట నా ప్రార్థనకు మరింత బలాన్ని ఇచ్చింది, నా విశ్వాసానికి మంచి పట్టుదలనిచ్చింది. మనం అలా దేవునిలో నలిగితే నువ్వు చెప్పే చిన్న మాట దేవుడు కార్యం చేస్తాడు. అమ్మా, ఎందుకు రోగంతో బాధపడుతున్నా, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పు, యేసయ్య దగ్గరికి రా అని చెప్పు, ఆయన కార్యం చేస్తాడు. కేతనకొండలో ఒక సిస్టర్ ఉంది, అస్సలు సంఘానికి రాలేదు. మేము వెళ్ళిన సంవత్సరం ఆమెతో మేము మాట్లాడుతూ విజిటింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. విజిటింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఆ సంఘానికి రానయ్యా, ఆ సంఘంలో అడుగు పెట్టనని చెప్పేది. మేము విజిటింగ్కి వెళ్ళినా కూడా ఏదో పలకరించాలి కదా అని పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేది. వాళ్ళ భర్త కూడా ఎప్పుడో ఒకసారి అట్లా వస్తూ ఉండేవాడు. సరే, దర్శిస్తున్న సందర్భంలో నేనేమన్నానంటే, అక్క, మేము దర్శించడానికి వస్తున్నాం కదా, ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పారు. 2 పదాలన్నా, వచ్చి చూడు అన్నాను. ఆమె వచ్చింది, ఒక్క వారం వచ్చింది, ఇప్పటి వరకు కూడా సంఘాన్ని విడవకుండా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె స్వయంగా నిలబడి సంఘంలో సాక్ష్యం ఇచ్చింది. నా పెళ్ళైనప్పటి నుంచి నేను సిఎస్ఐ చర్చికి వెళ్ళాను, ఇక్కడికి రాలేదు, కానీ పాస్టర్ గారు 2-3 నెలలు మా గృహాన్ని దర్శించి ఒకే ఒక మాట అన్నాడు, వచ్చి చూడు అన్నాడు. అంతే. నేను వచ్చాను, అసలు ఈ సంఘం నుంచి నేను ఇక వెళ్ళలేకపోతున్నానని సాక్ష్యం ఇచ్చింది. అంటే అది మా గొప్పతనం కాదు, ప్రార్థనలో నలిగితే దేవుడు చిన్న మాట ద్వారా కూడా కార్యం చేస్తాడు. పెద్ద పెద్ద ప్రసంగాల పీఠిక నుంచి అరిచి గొంతు చించుకొని ఎంత మాట్లాడినా జరిగిన కార్యాలు మన శరీరాలు ప్రార్థనలో నలిగితే ఒక్క చిన్న మాట ద్వారా కార్యం చేస్తాడు. మరి ఆ సిస్టర్ ఎప్పుడైతే సంఘానికి వచ్చిందో ఆవరణంతా ఒక లోతుగా ఉండేది, గుంటలాగా 10-15 లారీల మట్టి పోయించింది. సంఘానికి అవసరమైన సామాన్లన్నీ కొన్నది, చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు కొన్నది. ఆమె సమర్పణ సంఘానికి ఎంతో సహాయకరమైంది. ఈనాడు మనం అలాంటి ధన్యత కలిగి ఉంటున్నామా? మన సహవిశ్వాసులతో మనకు సహవాసమే ఉండదు, పలకరించం, ప్రార్థనలో నలగం, ఇంకా ఎప్పుడు ఆ ప్రత్యక్షత మనం పొందుతాం? ఆదాము దేవుని కుమారుడు, పాట ఇవ్వాలి, ప్రార్థన ఇవ్వాలి, వాక్యం ఇవ్వాలన్న ఆలోచనలే మనకు ఉండవు. ఆ మనుషులు ఇచ్చే ఘనత కూడా మనం కోరుకోం. దేవుడు మనల్ని వాడుకుంటాడు, ప్రతి స్థలమందు వాడుకుంటాడు, ఆయన కార్యం చేసి ధన్యులను చేస్తాడు. కాబట్టి ప్రియులారా, అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, నిబంధనలో నిలవాలి, ఆ ప్రభావం మన శరీరాల మీదకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం ఆదాము వలె ధన్యులం అవుతాం. ఆదాము దేవుని కుమారుడు, అతని లోపాలు బలహీనతలు ఉన్నప్పటికీ, ఎదురులోంచి వెళ్ళగొట్టిన పడినప్పటికీ కూడా
ఈ కృపా ఏర్పాటు ఆదామునకు ఉన్నట్టే ఉచితమైన కృప నీకు నాకు లభిస్తుంది. ఇది ఆదామునకి ఇచ్చిన కృప కంటే గొప్పది. అనుభవించడానికి సిద్ధమా? నిర్ణయించుకోవడానికి సిద్ధమా? సంవత్సరాల తరబడి ప్రసంగాలు విని వెళ్ళిపోవడమేనా? ఏదైనా కార్యం నీలో జరుగుతుందా? యేసు కొరకు ప్రతిష్ఠించుకుంటున్నావా? ఇప్పుడే ఆలోచన చేద్దాం. అవునయ్యా, నన్ను నువ్వెంతో ప్రేమించి రక్షించుకున్నావు. నాకు నా కుటుంబంలో వ్యక్తిగతంగా సంఘంగా ఎన్నో ఉపకారాలు చేశాను. అయితే నిన్ను వెంబడించడంలో నేను వెనుకబడి ఉన్నాను. నీకు తగిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నన్ను క్షమించు. నేను మనుషుల వైపు కాదు, నీ వైపు చూచే ధన్యత నాకు ఇచ్చి నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా అంగీకరించు అని ప్రార్థన చేద్దాం. ఈ తలంపును దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.